ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరదేవాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని, లేకపోతే ఏదో గాలి సోకిందని, దిష్టి బాగా తగులుతుందని, శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని, ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది? ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే, అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల, ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి, అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి. సిమ్టమ్స్, మోసాలు, భ్రమలు, అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి, అసలు ఎందుకు ఏర్పడతాయి, ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి, అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియో ఆఖరి వరకు చూడండి. అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ భ్రమల్ని, భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, మేషలగ్నం కానివ్వండి, మేషరాశి కానివ్వండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీకు నడుస్తున్నటువంటి మహాదశతో లేదా అంతర్దశతో మీకుండే కాంబినేషన్తో ఇట్లాంటివి కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ అంటే ఏంటి, ఎవరో ఏదో ప్రయోగం చేయాలని రూల్ లేదు. దిష్టి ఎలా తగులుతుందో ఇలాంటివి కూడా కనెక్ట్ అవుతాయి. ఎలాంటి మహాదశలు, ఎలాంటి కాంబినేషన్స్ అంటే, కర్మకారకుడైన శని పాడైనా, కుజుడు పాడైనా, కేతువు పాడైనా, ముఖ్యంగా మంత్రానికి వీటికి కారకుడైనటువంటి బుధుడు పాడైనా, రాహు పాడై, ఈ కాంబినేషన్స్ ఇప్పుడు ఏంటి, శని, కేతు, రాహు, కుజ, బుధ, వీటిలో ఏవి గ్రహాలు పాడే కనెక్టివిటీస్లో వచ్చి ఆ మహాదశ నడుస్తున్నా ఈ సిమ్టమ్స్ మీకు ఫస్ట్ కనిపిస్తాయి. మరి దీనికి ఏం చేయాలి మేషం వారు? ఇక్కడ మనం కుజుడు లగ్నాధిపతి అవుతాడు మీకు. అంటే ఏమిటి, మొట్టమొదటిగా మీకు కుజ మహర్దశల్లో లేదా కుజుడు కలిసి ఉన్నటువంటి మహాదశలు ఇవి ఎక్కువ అవుతున్నాయంటే, మీరు ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటంటే, ఉదయము సాయంత్రము స్నానం చేయండి ఫస్ట్. అంటే లగ్నం నీట్గా ఉంటే అది దగ్గరికి రాదు. చేస్తూ ఇంట్లో చూడండి, ఒకప్పుడు స్త్రీలకి స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి జుట్టుకు వేసేవారు. ఎందుకు? జుట్టు యొక్క కొన ద్వారా, స్త్రీ యొక్క జుట్టు కొన ద్వారా సాయంత్రం పూట కనుక వదిలేసుకున్నట్లయితే ఆ పిశాచాలు ఇట్లాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయని ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఆంజనేయ స్వామిని కానీ, ఎందుకంటే లగ్నాధిపతి కుజుడికి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి, చేయండి. మరి కొంతమందికి చంద్రుడు పాడైతే కూడా వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు వస్తుంది, అది దేని మీద పడుతుంది ఎఫెక్ట్ అంటే, మనసు మీద పడుతుంది ఎఫెక్ట్. మెడిటేషన్ చేయండి. అంటే ఏమీ లేదండి, కానీ మనసుకి ఎందుకో ఏదోలా అనిపిస్తుందండి అంటూ ఉంటారు. మెడిటేషన్ చేయాలి అలాంటప్పుడు. లేదా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, ఈ కాంబినేషన్ పడ్డప్పుడు మీరు నీటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాటి సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఓహో చంద్రుడి ద్వారా వచ్చిందనమాట అని. ఇంకొంతమందికి బుధుడు మహాదశ నడుస్తూ, అంటే ఇదే మేషలగ్నం వారికి 3, 6 అధిపతి బుధుడు పాడై, అంటే నీచంలో ఉండి, నీచభంగ రాజయోగం అయితే కాదు, మళ్ళీ నీచంలో ఉండి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎవరికో చేసినటువంటి ప్రయోగం మీకు కనెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
లేదా ఒక్కొక్కసారి ఏదో ఆ, ఏ నెట్లోనో లేకపోతే ఏదో మంత్రం చూసి చదివేసి దాన్ని తీసుకుని వీళ్ళు ఏదో చాంటింగ్ చేస్తుంటారు. దాని విధి విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా వస్తుంటుంది. ఎవరో ఎక్కడో చేయాల్సిన పని లేదు. మీరు ఏదో మంత్రం తీసుకున్నారు, ఏదో పుస్తకంలో చూశారు, దాన్ని ఇదేదో బీజాక్షరాలు భలే ఉన్నాయి అని చెప్పి మంత్రం చేసేస్తుంటారు. అదేమైపోద్ది అంటే కొన్ని కొన్ని శక్తులు కనెక్ట్ అయిపోతాయి. అది వాళ్ళు అవి దగ్గరికి వచ్చేసినప్పుడు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అది బుధుడు వల్ల వస్తుంది. అంటే బుధుడు వల్ల వచ్చిందంటే మీరు ఎక్కడో బీజాక్షరాలది చదవకూడనిది తీసుకోకూడని మంత్రం ఏదో తీసుకొని మీకు జరిగిందని అర్థం. అది మరొకటి ఏంటంటే ఎక్కువగా దిష్టి తగులుతుందంటే మీ పంచమాధిపతి పాడయ్యాడు అంటే రవి పాడయ్యాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? సరే, ఇందాక ఈ బుధుడికి సంబంధించిన దాంట్లో అది పోవాలంటే దోషము గోవుకి గోంగూర తినిపించడము, అదేవిధంగా విష్ణు సహస్రనామాలు విన్నట్లయితే మీరు గతంలో ఏదైనా చేసినటువంటి మంత్రదోషం కానీ ఇంకో రూపంలో వచ్చింది పోతుంది. ఇక మాటి మాటికి దిష్టి తగులుతుందండి మాకు అని కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి వారు సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా ఉత్తమం, గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి కేతు మహాదశ వల్ల కేతు అసలు ఎక్కడున్నాడో చూడండి. లగ్నంలో ఉన్నాడా, చతుర్థంలో ఉన్నాడా, దశమంలో ఉన్నాడా, దాన్ని బట్టి కనెక్ట్ అవుతుంది. కానీ కేతు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా చిత్ర విచిత్రమైన థాట్స్ రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు గణపతి ఆరాధన ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇటువంటి వాటి నుంచి బయటపడేసేటువంటిది మేషం వారికి సూర్య నమస్కారాలను మించినటువంటిది మరొకటి లేదు. లేదండి నా జన్మజాతకంలో రవి పూర్తిగా పడేయడం మరి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే దత్తాత్రేయుని ఆశ్రయించాలి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేస్తే ఎటువంటి గాలి ధూళి మీ భ్రమలు కావచ్చు ఇలాంటివి ఏ ఉన్నా సరే మీకు తొలగిపోవడం జరుగుతుంది. మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి? ఈ గాలి దూరి తగిలిన వల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కిపడి లేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి. మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది. అది సమ్ టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి. శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని దేవతా గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు. ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే. రైట్. అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం. చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఉలిక్కి పడటం, వెనక నుంచి ఎవరో ఇలాగ వెళ్ళిపోయినట్టు అనిపించడం, ఏదో పని చేసుకుంటే వెనక నుంచి ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అంటూ ఉంటారు. ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి. అంటే ఏమిటి? ఏమీ లేకుండా భ్రమ పడుతుంటారు. భ్రమ ఎవరు పడతారు? ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి. నేను నిజంగా భ్రమ పడుతున్నానా, అవుతుందా, ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ మీరు భ్రమపడుతున్న దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా. మీకు ఏదో వచ్చేసిందండి, మీరు ఇన్ని లక్షలు తీసుకురండి, ఇన్ని వేలు తీసుకురండి, ఫస్ట్ అక్కడ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సొసైటీలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏమండి, నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు, ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి. మీది భ్రమ అనుకోండి, ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి. మీ లగ్నం నుంచి 5వ అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది. లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయిందంటే అది భ్రమే, ఇంకా అందులో డౌట్ లేదు. నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు. అది నిజమైందనమాట. అయితే అందులో
ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉంటాం, పాతకాలంలో వినేవాళ్ళం బాణామతి, చిల్లంగి, లేకపోతే రకరకాలు ఉంటాయి, రకరకాల చెడుపులు చేసేవాళ్ళు ఉంటారు. మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక కానీ అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు. ఎక్కడో ఓ లక్షలో కోట్లో ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు. మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలామంది నాకు శత్రువు ఉన్నాడు, వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను, ఇన్ని లక్షలు తీసుకున్నారు, ఏదో చేసేసాను అన్నాడు, ఇంకేవో చెప్తూ ఉంటారు. అవి మీరు నమ్మకండి దయచేసి. జెన్యున్ పీపుల్ చాలా తక్కువ. నేను ఇలాంటివి లేవనట్లేదు, ఉన్నాయి, కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ, చాలా ఎక్కడో కానీ ఉండరు. వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి, లేకపోతే వాళ్ళకి ప్రమాదం అన్నమాట అది. రైట్. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి, వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి? శాస్త్రాల్లో చాలా ఉన్నాయండి పద్ధతులు. ఒకటి, నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది, లేదా లలితా సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది, రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి, లలిత చదవడం కానీ, లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు. జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది. ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండవది, హనుమాన్ చాలీసా వచ్చండి నాకు, పొద్దున సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను, లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో, ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడు ఆంజనేయ స్వామి. రెండవది. ఇక మూడవది ఏంటంటే, లేదండి మాకు ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటే దాంతో క్లియర్ అయిపోవాలంటే చండీ పారాయణం, చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి చేసుకోండి, కానీ అనవసరంగా ఏదో నమ్మి ఏదో భ్రమంలో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే, ఏమీ జరగనటువంటి మీరు ఏదో ఎవరో ఏదో చేశారనో, ఏదో గాలి సోకిందనో, ఇలాంటి భ్రమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము, వ్యాపారము, ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు. కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు. శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి, ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది, లేదు శ్రీమాత్రే నమః అనుకున్నా కూడా సరిపోతుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఎవ్వరూ ఉండకుండా ఇంట్లోకి ఏ ఊరు వెళ్ళిపోవడమో, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో, సత్యనారాయణ సంవ్రతమో, ఒక 11 రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా తుడవడం చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే కల్లుప్పుతోని కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. లేకపోతే ఏమవుతుందంటే అవి ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము. ఎందుకంటే లోకంలో నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో, పిశాచాలు, ఆత్మలు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి. మనిషి యొక్క ఆత్మే ఆ రకంగా మారుతూ ఉంటుంది. అవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నిష్టగా రెగ్యులర్గా చేస్తున్నారు. మరి కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది ఒక్కోసారి రోగం మీద, ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి
అందరికీ ఒక ఎత్తైతే కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దశల్లో. అంటే మనం చూస్తుంటాం చూసారు, ఎక్కడో రోడ్డు మీద ఏదో వేశారండి, దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని. అది ఎప్పుడు జరుగుతుంది? అందరికీ జరగదు మళ్ళీ అది. మీ లగ్నాధిపతి వీక్గా ఉండి మీ రవి గనక స్పాయిల్ అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడంటే అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు. అలాంటప్పుడు చిన్న దిష్టి తీసుకుంటే పోతుంది కూడా అది. కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే, అంటే పాదాలకి కారకుడు శని అవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి. అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు, ఆ మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంది, తెలియని ఒక భ్రమలు. సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే నిద్ర పట్టదు, తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం, ఎవరెవరో కళ్ళలోకి రావడం, లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా, ఎదురుగా కనిపిస్తుందండి నాకు ఒక తెల్లటి ఆకారం, అదేంటో నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు. దాని అర్థం ఏమిటంటే, ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం. ఒకటి, మీ పితృదేవతలు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం. రెండవది, మీరు భ్రమపడడం కూడా ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందండి భ్రమ అనేది? దీన్ని ఎలా గుర్తించాలి అంటే, మీకు ఇది భ్రమ నిజమా అనడానికి, దేవతా సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు, దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు. భ్రమ అనుకోండి, మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు. కానీ భ్రమ కాకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది, ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడవుతాడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రం మీ బుధగ్రహం కనుక బాగున్నట్లయితే ఆ ఒక్క మంత్రం చాలు, మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది చూడండి, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, శుక్ర కుజ రెండు గ్రహాలు కనుక పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుందనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా, అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పర్టికులర్గా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము, లేదా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు. అలా కాదు, జస్ట్ నామం, స్తోత్రం, ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే, వివాహం చేసుకోకూడదు అంటే కాదు. అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు స్పాయిల్ అవుతాడు కుంభలగ్నానికి 6వ అధిపతి. అప్పుడు ఏమవుతుందంటే, ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, అంతా తల్లి ద్వారా వస్తూ ఉంటుంది. అది కొంతకాలం ఉంటుంది. అంటే చంద్రుడు 10 సంవత్సరాల, తన డ్యూరేషన్ 10 ఇయర్స్. ఒక్కొక్కసారి చంద్రుడు అంతర్దశ వచ్చింది, సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక 6 నెలలు అట్లా వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి. కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము, ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషుల్ని ఇట్లా తిప్పేస్తున్నట్టు అంత ఏముండదు. జస్ట్ మన మైండ్ మీద, మన ఆలోచనల మీద, మనం చేసే పనుల మీద, మన రిలేషన్స్ మీద, వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే, లేదా బలి అంటుంటారు, బలి అంటే ఏదో కోళ్ళని మేకల్ని పోయడం కదా, అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి.
అమ్మవారి కంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు. కింద నుండేటువంటి దేవతా గణములు కొన్ని ఉంటాయి, వాటికి పెడతారు. వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకో, కుక్కలకో, లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు, గోవుకు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుంభం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు శని పాడయ్యాడు, విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా, లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెని గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం గనక చదువుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలగుతాయి పూర్తిగా.